అందరికీ నమస్తే. అందరికీ తెలుసు జిహెచ్ఎంసీ డిలిమిటేషన్ ప్రాసెస్లో ఉప్పల్కి జరిగినటువంటి అన్యాయం గురించి మనం కాన్స్టెంట్గా గలమెత్తుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇవాళ అసెంబ్లీలో మంత్రి శ్రీధరబాబు గారు మాట్లాడుతూ ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ ఒక యూనిఫార్మిటీ కోసం ప్రాపర్ రేషనల్తో లాజికల్ కంక్లూషన్కి రీచ్ అయ్యి చేశామని ఏదో చెప్తా ఉన్నారు. అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సెలెక్టివ్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ అక్కడ ఓన్లీ వార్డ్స్ యొక్క పరిధిని మాత్రమే ప్రచురించమని, మ్యాప్స్ గురించి పాపులేషన్స్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు కాబట్టి మేము అది ఇవ్వము అని ఆయన అసెంబ్లీ వేదిక చెప్పడం చూసి బాధగా అనిపించి ఈ వీడియో రూపంలో మేము ముందుకు వచ్చాను. మరి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ 1996 ప్రకారం డ్రాఫ్ట్ వార్డుల సరిహద్దుల ప్రచురణ మాత్రమే తప్పనిసరి. వార్డు వారి జనాభా గణాంకాలు లేదా మ్యాపుల ప్రచురణకు ఎలాంటి చట్టపరమైన నిబంధన లేదు. చట్టంలో పొందుపరిచినప్పటికీ కూడా ఏ ప్రజా కన్సల్టేషన్తో చేశారు, ఏ లాజికల్ రీజన్తో చేశారు, మీరు వచ్చినటువంటి ఆ జంప్డ్ రేషనల్ ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారు గ్రహించాలి. మంత్రి గారు సభలో చెప్పినటువంటి విషయాల్లో ఆన్ గ్రౌండ్తో పోలిస్తే పూర్తి వ్యత్యాసం ఉన్నది. చాలా వరకు అనామలీస్ ఉన్నాయి. మంత్రి గారు సభలో చెప్తూ ఎక్కడైతే లో డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఎక్కడైతే పీపుల్ పాపులేషన్ ఇంకా రాబోయే కాలంలో ఇంకా డ్రాస్టిక్గా పెరిగేటువంటి అంచనా ఉన్నటువంటి ప్రాంతాల్లో తక్కువ పాపులేషన్కి మేము డివిజన్ ఏర్పాటు చేశామని ఆయన ఏదో చెప్తా ఉన్నారు. సో రేపు ఈ వార్డుకు సంబంధించి అక్కడ 30,000 ఉన్నారు. చూస్తూ చూస్తూ ఓ 2 సంవత్సరాల్లోనే 50,000 అవుతా ఉన్నారు అధ్యక్ష. అందుకోసము డెన్సిటీ ఉన్న ఏరియాలో మనకు స్పష్టంగా ఉంది, ఇంకా కూడా పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది అన్నప్పుడు దాని క్లాసిఫికేషన్ తీసుకు. మంత్రి గారు మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే ఉప్పల్ బగాయత్ కంప్లీట్ ఈస్ట్ కారిడార్లోనే ఒక బిగ్గెస్ట్ హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ లేఅవుట్ని ప్రభుత్వమే 613 ఎకరాలతో రెసిడెన్షియల్ ప్లాట్లను పూర్తిగా ఒక లేఅవుట్ చేసి రైతులకు ఆక్షన్ చేసి అనేక సేల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అవుతూ అన్ని పర్మిషన్స్ ఇస్తూ 72 ఎకరాల్లో కేవలం హైరేజ్లకు పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే టూ లిటిల్ డెన్సిటీ ఇప్పుడు ఉన్నది, కానీ రానున్న రోజుల్లో అక్కడ పాపులేషన్ డ్రాస్టిక్గా పెరగబోతూ ఉన్నది. మరి ఇట్లాంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఉప్పల్ బగాయత్ లాంటి ప్రాంతాన్ని 75,000 ఓటర్లతో కూడినటువంటి ఉప్పల్ డివిజన్లో ఈ ఉప్పల్ బగాయత్ లాంటి ప్రాంతాన్ని పెట్టడాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు, ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ ఫుల్ డెన్సిటీ ఉన్నటువంటి కొంత కూడా అక్కడ పాపులేషన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి చిలకనగర్ లాంటి ప్రాంతాన్ని కేవలం 30,000 ఓటర్లతోనే ఆ డివిజన్ని కార్వౌట్ చేయడం ఏంటో మరి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్తున్నారు ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువ ఉందో ఆల్రెడీ అక్కడ ప్రాపర్ పాపులేషన్ని చూసాం, ఎక్కడైతే లో డెన్సిటీ ఉందో అక్కడ తక్కువ పాపులేషన్తో మేము చేసామని చెప్తా ఉన్నారు. ఫుల్ డెన్సిటీ ఉన్న దగ్గరనేమో 30,000 పీపుల్కి ఒక కార్పొరేట్ డివిజన్ ఏర్పాటు చేసి అసలు తక్కువ డెన్సిటీ ఉండి చాలా పెద్ద ఎక్స్టెంట్ ఉండి ఇంకా పాపులేషన్ అక్కడ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఉప్పల్ లాంటి డివిజన్లో, ఉప్పల్ లాంటి బగాయత్ లాంటి ప్రాంతం ఉన్నటువంటి ఉప్పల్ డివిజన్ని మీరు విస్మరించారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యూఎల్బీస్ అర్బన్ లోకల్ బాడీస్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు విలీనంతో వచ్చినటువంటి జిహెచ్ఎంసీ వార్డులు ఎన్నయ్యా అంటే కేవలం 54. అంటే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లతో వచ్చినటువంటి జిహెచ్ఎంసీ వార్డుల సంఖ్య కేవలం 54. మరి అట్లాంటప్పుడు 150కి 54 కలిపి 204 వార్డులు చేస్తే సరిపోతుండే కదా. మరి 300 వార్డులు చేయడంలో కారణం ఏంటంటే ఈ 96 వార్డులలో, పెరిగిన 96 వార్డులలో పాత 150 జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి ఆ వార్డులని ఈ ఎక్స్ట్రా 96 వార్డులలో రీడిస్ట్రిబ్యూట్ చేసుకొని ఆ 150 వార్డులలో ఉన్నటువంటి పాపులేషన్ని 246 వార్డులలోకి రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించినట్టుగా మేమందరం కూడా భావించాం. కానీ ఈ 150 డివిజన్లో ఇంతమందికి 1 కోటి జనాభా ఉంటే ఆ కోటి జనాభాని 150 డివిజన్లో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 66,000 ఓటర్లు ఒక్కొక్క డివిజన్కి వచ్చినప్పుడు ఇప్పుడు 246 డివిజన్లలో కేవలం 40,000 కంటే తక్కువగా ఓటర్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితిలో ఉప్పల్ డివిజన్కి మాత్రం 66కు గాను ఇంకో 10-12,000 ఇంకొక 8-10 కాలనీలను కలిపి 75,000 చేయడంలో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో ఇప్పటికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా ఒక 10 కాలనీ నాకు తెలిసి ఈ పూర్తి జిహెచ్ఎంసీ ఈ ప్రాసెస్లో ఈ 300 వార్డులలో ఎక్కడ కూడా ఇంత ముందుకు ఉన్నటువంటి డివిజన్ సైజ్ కంటే ఈ సైజ్ ఇంకా 10 కాలనీలను పెంచి చేసినటువంటి దాఖలాలు కేవలం ఉప్పల్లో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మరి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది, దీంట్లో ఉన్నటువంటి ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ దీంట్లో దాగుందో ఇది బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. 25,000 ఓటర్లతో ఒక డివిజన్ని కార్వౌట్ చేసి పక్కనే పెట్టినప్పుడు ఉప్పల్ డివిజన్లో ఈ 75,000 పీపుల్ని మీరు ఇక్కడ అకామిడేట్ చేస్తుంటే మీ సమానత్వ విలువలు ఎడికిపోయినాయి, మీ రాజ్యాంగ విలువలు ఎక్కడ దాచుకున్నాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పక్కనే ఉన్న డివిజన్లో 20 కాలనీలకు ఒక కార్పొరేట్లా ఎలా ఉంటాడు, ఈ డివిజన్లో 60 కాలనీలకు
ఒక కార్పొరేటర్ ఎలా ఉంటాడు? మరి ఆ కార్పొరేటర్ నా కాలనీకి రావాలంటే 60లో నా ప్రాబబిలిటీ తొందరగా వస్తుందా, 20లో నా ప్రాబబిలిటీ తొందరగా వస్తుందా అన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని కూడా నిశ్చితంగా చూస్తూ ఉన్నారు. పొద్దున లేస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి పెద్ద పెద్ద మాటలతో చేతిలో ఒక బుక్ పెట్టుకొని ఊరంతా తిరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదే సమానత్వ విలువలకు ఇక్కడ ఈ ఉప్పల్ లాంటి ప్రాంతంలో తూట్లు పొడుస్తున్నటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాజ్యాంగ పట్టికలో చెప్పినట్టు సమానత్వ విలువలు, వేర్ ఇస్ రైట్ టు ఈక్వాలిటీ. పక్కనే 25,000 ఓటర్లతో ఒక కార్పొరేట్ డివిజన్ ఎలా ఉంటుంది, అదే ఉప్పల్లో 75,000 ఓటర్లతో ఒక కార్పొరేట్ డివిజన్ ఏ విధంగా ఏర్పడుతుంది? మరి రాజ్యాంగ స్ఫూర్తి ఏడికి పోయింది, సమానత్వ విలువలు ఏడాదాగున్నాయి. ఇకపోతే ఈ విషయం కొరకు తట్టని తలుపు లేదు, కలవని కమిషనర్ లేడు. ఎక్కడ పోయినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నట్టే. ఈరోజు ఉప్పల్కి జరుగుతున్నటువంటి అన్యాయం రానున్న 10 కాలాల పాటు ఉప్పల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులని ఎప్పటికీ దోషులుగా దూషిస్తూనే ఉంటారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. పొద్దున లేస్తే మున్సిపల్ బాడీ, సివిక్ బాడీతో ప్రజలకు ఏదో ఒక అవసరం ఉంటుంది. ఈ ప్రజలకు ఆ మున్సిపల్ బాడీకి సమన్వయకర్తగా కార్పొరేటర్ ఉంటాడు. కార్పొరేటర్ ప్రజలకు ఎంత చేరువుగా ఉంటే అంతటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, అంతటి పనులు జరుగుతాయి. మరి ఈ కార్పొరేటర్ని 70,000, 80,000తో ఒక కార్పొరేటర్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రజలకు కార్పొరేటర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్ట్ను మిస్ అవుతుంది అనేటువంటి ఒక స్మాల్ థింగ్ మీరు ఎట్లా మిస్ అవుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఒక సెటిల్డ్ డివిజన్లో మీరు ఏదైనా చేసుకోండి, కానీ ఉప్పల్ లాంటి ప్రాంతంలో ఆనాటి గ్రామం, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత కార్పొరేషన్తో వచ్చినటువంటి ఆ రోజు నుండి వచ్చినటువంటి ఆ డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, డ్రైన్స్, మిగతావన్నీ కూడా ఇప్పటికీ కూడా అదే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి విషయంలో ఒక సమస్యనే ఉంటుంది. వాళ్ళకు ఒక ప్రతినిధి, ఆ ప్రతినిధితో వాళ్ళ యొక్క సమస్యని మొరబెట్టుకునేటువంటి అవకాశం, అది చేరువుగా తీసుకురావాలని పక్కన పెట్టి ఇంకా ఒక 70,000, 80,000 మందితో ఒక కార్పొరేట్ డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రజల యొక్క కనెక్ట్ మిస్ చేస్తున్నారనేది మీరు గుర్తుంచుకోవాలా. ఈ పూర్తి తతంగం వల్ల మెల్లిగా కార్పొరేటర్ అనే వ్యవస్థనే ప్రజలకు ఒక దూరపు కొండగా చూపించేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ గవర్నెన్స్ పునాదుల మీద, లోకల్ గవర్నెన్స్ పునాదుల మీద ఏర్పడినటువంటి యుఎల్బీలు, దాంట్లో నుండి వచ్చినటువంటి కార్పొరేటర్ వ్యవస్థని ప్రజలకు పూర్తిగా దూరం చేస్తూ కార్పొరేటర్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యం జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేయండి. ఉప్పల్లో ఆ ఎలివేటెడ్ కారిడార్ పనులు 8-9 ఏళ్ళకేం సాగుతలేదు. కింద ఉన్నటువంటి సర్వీస్ రోడ్ కంప్లీట్ చేయండి, ప్రజలకు కమ్యూట్ ఈజీ చేయండి. మూసీ ప్రక్షాళన గురించి గత 2 ఏళ్ల నుంచి మాట్లాడుతుండ్రు, ఒక్క తట్టెడు మట్టి కూడా అడిగించి ఇంకా తీయలేదు. ఎలివేటెడ్ కారిడార్ పనులు ఎక్కడైతే జూబ్లీ నుండి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ గురించి మాట్లాడారు, దాని ఊసే లేదు. రేడియల్ రోడ్ల గురించి మాట్లాడారు, రీజనల్ రింగ్ రోడ్ గురించి. అంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఎటువంటి పనితీరు లేకపోవడం దురదృష్టకరం. అదే పేర్లు మార్చడంలో, టీజీ నుండి టీఎస్గా మార్చడంలో, లేకపోతే హెచ్ఎండిఏని కోర్ అర్బన్ రీజన్ అని చెప్పడంలో, ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అని చెప్పడంలో, పేపర్ల మీద ఉన్నటువంటి పేపర్లను మార్చడంలో ఉన్నటువంటి ఉత్సాహము గ్రౌండ్లో ఉన్నటువంటి పనులు చేయడంలో మాత్రం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఖర్చు లేని పనిలో ఈ హైడ్రా అని, ఈ జిహెచ్ఎంసీ విలీనం అని, కోర్ అర్బన్ రీజియన్ అని ఇవన్నీ మాటలు చెప్తూ ప్రజలని ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్లో మనం అసలు చేయాల్సినటువంటి పనిని దాగుంచేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. కానీ ప్రజలు ఏది మర్చిపోరు, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టిలో ఉన్నది, ప్రజల సెంటిమెంట్లో ఉన్నది. ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. ఒకే ఒక బూచి డిలిమిటేషన్ ప్రాసెస్లో కోర్టులు ఇంటర్ఫియర్ కావు, దేర్ ఇస్ అ బార్ అన్న ఒక ఉద్దేశంతో ఇష్టారీతన చేసుకోబోతున్నారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా కొందరు ఎమ్మెల్యేలు లేవనెత్తి ఆ పాపులేషన్ ఎలా చేశారు అని చెప్పి అడుగుతుంటే ఆయన చట్టంలో ఉన్నటువంటి లూప్హోల్ని ఎత్తి చూపించి అక్కడ మాకు మెన్షన్ చేయమని అడగలేదు కాబట్టి మేము చేయలేదంటే మరి ప్రజల కాన్ఫిడెన్స్ మీకు అవసరం లేదా, ప్రజల కన్సల్టేషన్ మీకు అవసరం లేదా, ప్రజల ఆలోచనలు మీకు అవసరం లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా పోతా అంటుంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే అథారిటేరియనిజం అనుకుంటున్నారా? 10 డివిజన్ల కాన్స్టిట్యున్సీలో 16 డివిజన్లుగా చేసినప్పుడు అన్ని డివిజన్ల కంటే ఎక్కువ పాపులేషన్ నుండి ఉప్పల్ డివిజన్ కదా అన్నట్టుకంటే ఫస్ట్ డివిజన్, సెకండ్ 2 డివిజన్లుగా మారాల్సింది. మరి మిగతా అన్ని డివిజన్లు 2 డివిజన్లు చేసి ఉప్పల్ డివిజన్ 1 డివిజన్లో ఉంచడంలో మీరు లోపల దాగున్నటువంటి మీ ఆలోచన ఏందని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈ 300 అనే నెంబర్ మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఈ ఫ్యాన్సీ నెంబరు, ఈ రౌండెడ్ నెంబరు, ఈ రౌండ్ ఆఫ్ నెంబర్ మీకు దానికి ఎందుకు అంత గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉన్నారు? 301 చేస్తే దాంట్లో ఉన్నటువంటి మీ బాధ ఏంటి? ఈ రస్ట్ పాలసీ ఎందుకు? ఈ డిసెంబర్లోనే ఇదంతా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? డిసెంబర్ 8వ తారీఖు 300 వాట్స్ ఫైనలైజ్ అయిపోతాయి. డిసెంబర్ 9వ తారీఖు వాటి పేర్లో బౌండరీస్ వచ్చేస్తాయి. 20వ తారీఖు ఫైనల్ గజెట్ వచ్చేస్తుంది. ఈ రస్ట్ పాలసీ ఎందుకు? ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సైజ్ ఎక్స్టెన్సివ్గా చేయకుండా మీ తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రజలని ఇబ్బంది పెడుతున్నారని ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారు? 6 నెలలకు సెన్సస్ కమిషనర్ మీకు రిపోర్ట్ ఇచ్చాడు కదా, December 31 లోపు డిమార్కేషన్ కంప్లీట్ చేయమని చెప్పేసి. డిసెంబర్లోనే ఏమొచ్చింది? డిసెంబర్ లాస్ట్ మినిట్ దాకా మీరు తీసుకురావాల్సిన పని వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది.
ఈ రోజు ఈ అన్యాయం వల్ల రానున్న 15 సంవత్సరాల పాటు ఉప్పల్ యొక్క అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశం ఉన్నది. ఇంత పెద్ద ఆపర్చునిటీ 300 డివిజన్లుగా పెంచడం వల్ల పాపులేషన్ రీడిస్ట్రిబ్యూట్ చేసి ఉప్పల్ డివిజన్ యొక్క భారాన్ని తగ్గించుకొని ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి ఇంకా న్యాయం చేయగలిగిన అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంకా 70-80 వేల పీపుల్తో ఒక కార్పొరేట్ డివిజన్ ఏర్పాటు చేసి రేపటి రోజు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి బగాయత్ లాంటి ప్రాంతాన్ని ఇక్కడ పెట్టుకొని ఉప్పల్ పీపుల్కి ఇంకా మీరు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఈ విషయమే ఒక ఆలోచన చేయాలా? మంత్రి గారు ఇకనైనా ఉప్పల్ గోడుని గోసను ఇకనైనా విని అర్థం చేసుకొని మా దగ్గర లాజిక్ ఉన్నది, మేము ప్రాపర్ క్లియర్ కేసుతో అడుగుతా ఉన్నాం, మా దగ్గర అవసరం ఉన్నది, మేము అడుగుతున్నది న్యాయపరమైన మా డిమాండు, మా హక్కుని మీరు కాలరాయకండి. కాబట్టి ఇకనైనా ప్రజల యొక్క ఆలోచనలను విని మన్నించి ప్రజా కన్సల్టేషన్ చేసి ఉప్పల్ని 2 డివిజన్లుగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.